మామూలుగా ఫస్ట్ టైం ఒక ఫ్యాన్ చూపించాడు అనకూడదు కానీ ఓత కోత ఓత కోత ఇంటర్వెల్ టైం కన్నా ఓత కోత ఇంటర్వెల్ టైం ఓత కోత టిస్టు పగిలిపోయింది తమన్నా స్టోరీ అన్న అనకూడదు కానీ అన్న అనకూడదు కానీ ఒక డైరెక్టర్ ఒక ఫ్యాన్ డైరెక్టర్ ఎలా తీశాడు చూపించాడు మీదము తమను చెప్పాడు కదా మీద చెప్పాను మ్యూజియం కి ప్రతి ఒక్క డైరెక్టర్ చూసి నేర్చుకోవాలి అనకూడదు కానీ ఒక సొంత హీరోకి ఎలా తీయాల డైరెక్టర్ అలా తీసాడు మావాడు. ఎంట్రీ ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ మామూలుగా అన్నా పేక డైరెక్టర్లు అరుపులు కాదు గోలే పిచ్చ అదేనా పిచ్చ గోలే. అంటే పవన్ కళ్యాణ్ ఇంత వైలెన్స్ గా ఈ ఫస్ట్ సినిమా కదా ఎలా అనిపించిందండి? మైండ్ పోయిందన్నా మైండ్ పోయింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఎప్పుడు చూపించలేదు మైండ్ పోయింది. చాలా బాగుంది. ఖుషీలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రానే సలార్ ఇంటర్వెల్ పనికిరాదు. సలార్ ఇంటర్వెల్ పనికిరాదు. ఆ రేంజ్ లో ఉంది ఇంటర్వెల్. ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ 10 నిమిషాలు కనపడతాడు. సెకండ్ హాఫ్ ఉంది మా అప్పుకు ఆడిచ్చాడు అన్న కళ్యాణ్ బాబు ఆడిచ్చాడు మామూలుగా లేదన్నా. సెకండ్ హాఫ్ కి వెయిటింగ్ కొట్టేసాం మనకి సాంబార్ ఎత్తన్నా తెలుగు ఉంది మనకి తమన్ అంటే సుజిత్ నీకు గుడి గ్యారంటీ. ఫస్ట్ హాఫ్ అయింది కొట్టినా సెకండ్ హాఫ్ అయిన తర్వాత వచ్చాక కొడుతున్నా అని చెప్పాం. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ బ్లాక్ అసలు ఒక రేంజ్ అంటే పాత పవన్ కళ్యాణ్ ని మళ్ళీ చూపించాడు. ఒక ఫ్యాన్ గా సుజిత్ ఫ్యాన్ పల్స్ అర్థం చేసుకుని ఫ్యాన్స్ కి ఏం కావాలో అచ్చంగా అలాగే చూపించాడు. బ్లడ్ పడిపోయింది అన్న. ఒకటి గురించి చెప్పాలి, తమను సుజిత్ కి ఆ పక్కన రాముడు అయితే తమని ఆంజనేయుడి కింద గుడి కట్టాడు మనోడికి కూడా. సుజిత్ థ్యాంక్ యూ కోరుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంత వైలెన్స్ గా చూస్తున్నారు కదా ఫస్ట్ సినిమా కదా. సినిమాలో వైలెన్స్ అనేది కామన్. కేజీఎఫ్ లో బంగారం చూపించారు అదంతా ఉంటదా? అంతకు మించి లాజిక్ ఎదగకూడదు. ఫ్యాన్స్ కి మ్యాజిక్ లే కావాలి, ఎలివేషన్ లే కావాలి. మాకేం కావాలో సుజిత్ అదే చూపించాడు. కొడుతున్నాం. ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ ఇక్కడికే వచ్చి చెప్తా కొడుతున్నాం.